మీరు పార్టీకి దూరం అయితే కనుక ముందు ముందు పదవులు కూడా మీకు దూరం అయిపోతాయి. ఇంకెన్నాళ్ళు అజ్ఞాతవాసం చేస్తారు? ముందుకొచ్చి కొట్లాడండి, లేదంటే ఆ తర్వాత మీ ఇష్టం. ఆ జిల్లా వైసీపీ నేతలకు ఎంపీ మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ ఇది. ఎక్కడి నాయకులకు అలాంటి వార్నింగ్స్ వచ్చాయి? ఇందుకంత సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటి దాకా పట్టి పట్టనట్టుగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ఇప్పుడు ఒక్కసారిగా అలజడి మొదలైంది. పార్టీ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన మాజీలు ఎన్నికలకి ఇంకా 4 ఏళ్లు టైం ఉంది కదా అన్నట్టు అజ్ఞాతంలో ఉంటున్నారు. రిలాక్స్ అవుదామనుకున్నారో లేక సొంత వ్యాపారాల్లో బిజీ అయ్యారో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం గత 11 నెలల నుంచి నియోజకవర్గానికి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇన్నాళ్లు దీని గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. కానీ పవర్ పోయాక తొలిసారి ఉమ్మడి జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన చర్చే పార్టీలో అలజడికి కారణమైందని చెప్పుకుంటున్నారు. గతంలో రీజనల్ కోఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండేవారు. అప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో అంతా అలా సాగిపోయింది. ఇప్పుడు అధికారం లేదు, కోఆర్డినేటర్ స్థానంలో జిల్లా ఇన్ఛార్జీలు, అబ్జర్వర్లు వచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే మొట్టమొదటి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మీటింగ్ లో సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేశారట మిథున్ రెడ్డి. పార్టీ వైఫల్యాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇతరాతర సమస్యలపై ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో సుదీర్ఘంగా చర్చించారట ఆయన. కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, కేసులను ఎదుర్కొనే విషయంపై మాట్లాడారు. అయితే చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచి కంప్లైంట్లు రావడం, స్థానికంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సరిగ్గా గళం వినిపించకపోవడం లాంటి వాటి గురించి మాట్లాడినట్టు తెలిసిందే. పార్టీ కష్టకాలంలో సైతం కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిలబడుతున్నారు. జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాకపోయినా కార్యకర్తలు ఏమాత్రం ఆందోళన చెందకుండా నిలబడుతున్నారని మిథున్ రెడ్డి నేతలతో అన్నట్టు తెలిసిందే. క్యాడర్ అంత బలంగా ఉంటే కొందరు నేతలు మాత్రం అసలు వారిని పట్టించుకోవడం లేదని, కనీసం నియోజకవర్గాల్లో వారానికి 2-3 రోజులు కూడా అందుబాటులో ఉండడం లేదని కాస్త సీరియస్ గానే అన్నారట. ఎవరి గురించి ఆ మాటలు అంటున్నారో కొందరికి అర్థమైనా కానట్టే ఉన్నారట. వాళ్ళ రియాక్షన్స్ తో సంబంధం లేకుండా మిథున్ రెడ్డి మాత్రం సూటిగా చెప్పాల్సింది చెప్పేసినట్టు సమాచారం. మీరు నియోజకవర్గానికి, కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. ఆ దూరం ఇంకా పెరిగితే మీరు కూడా పదవుల నుంచి దూరం అయ్యే ప్రమాదం ఉందంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసిందే. గ్రూప్ మీటింగ్ తర్వాత నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు మిథున్. 1-to-1 మాట్లాడుతూ, మీ నియోజకవర్గంలో పలానా కంప్లైంట్ ఉంది, అక్కడ ఎమ్మెల్యేలు నిరంకుశంగా ఉన్నారు, కానీ మీ వైపు నుంచి ఎక్కడా రెస్పాన్స్ లేదు, మీరు కనీస పోరాటం కూడా చేయడం లేదు, కార్యకర్తలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా మీరు మాత్రం అందుబాటులో ఉండడం లేదెందుకు అంటూ కడిగేసినట్టు సమాచారం. ఇక నుంచి పార్టీలో యాక్టివ్ కావాల్సిందేనని, ఎంతో మంది నేతలు కేసులు ఎదుర్కొని జైళ్లకు వెళ్తున్నారు, మీకు అలాంటి పరిస్థితులు లేకున్నా యాక్టివ్ గా పనిచేయడం లేదంటూ ఎత్తి చూపినట్టు తెలిసిందే. 1-2 నియోజకవర్గాల సమన్వయకర్తల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడ నేతలు ఐక్యంగా లేకపోవడం వల్లే అధికార పార్టీ నాయకుల అరాచకాలు ఎక్కువయ్యాయని, పార్టీ క్యాడర్ కూడా నిస్తేజంగా ఉందని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారట. మొత్తం మీద పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన మొట్టమొదటి సమావేశంలోనే ఇక నుంచి గెస్ట్ పాత్రలొద్దని, ఫుల్ టైం పాలిటిక్స్ చేయాలని జిల్లా నాయకులకు చెప్పారట మిథున్. అలా నాయకుల్లో మార్పు రాకుంటే వాళ్లే మారిపోతారని సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు అనంత వైసీపీలో కలకలం రేపుతోంది.